హాయ్ గైస్, ఇవాళ అయితే మీకు నేను 2024లో ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను చూపిస్తాను. అది కూడా మొబైల్లోనే అనమాట. ప్రొఫెషనల్ మనము నార్మల్ అకౌంట్ కాకుండా ప్రొఫెషనల్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో గ్రోతింగ్ కొంచెం తొందరగా ఉంటుంది. ఒకరు ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? అది ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యనే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను చెప్తుంటాను అనమాట. అది మీరు మిస్ అయిపోయారు అనుకో కష్టం అవుద్ది. అందుకోసమే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ కొత్తది తీసుకోవాలా లేకపోతే పాతది తీసుకోవాలా అనేది అయితే మనం వీడియోలో అయితే పూర్తిగా మాట్లాడుకొని మనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం, ఓకేనా? అది కూడా ఎలా అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా ఆ మొబైల్ స్క్రీన్కి వెళ్ళి మనం ప్రొఫెషనల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ప్రొఫెషనల్ యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అకౌంట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాల్సింది యూట్యూబ్లో. ఒకసారి వెళ్దాం. యూట్యూబ్లో వెళ్ళి మనం యూట్యూబ్లో ముందు డిఫాల్ట్గా కొన్ని ఈమెయిల్ తోటి లాగిన్ అయి ఉంటాం కదా. అది కాకుండా మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాకు డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే. మాకైతే ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా? ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము యూ అని ఉంది కదా, ఇక్కడ చూసారు, ఏదో మీకు చూపిస్తాను. యూ కనిపిస్తుంది కదండి, యూ దగ్గర అయితే క్లిక్ చేయాలన్నమాట. వన్ టైప్ క్లిక్ చేసామనుకో ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి. స్విచ్ అకౌంట్ దగ్గర అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. స్విచ్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మనకు ఇలా సర్కిల్ దిగుతుంది. కాస్ట్ పెయిడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసారా అకౌంట్స్ అని ఉందా, దాన్ని స్ట్రైట్న మనకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదండి, అక్కడైతే మనం ఆన్ ట్యాప్ చేయాలి. మనకు ముందుగానే డిఫాల్ట్గా మనకు సెట్ అయి ఉన్న మెయిల్స్ అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. అది మనం డిఫాల్ట్గా మనం లాగిన్ అయి ఉంటాం కదండి, దాంతో అయితే మనం చేసుకోకూడదు. కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎవరైనా. సో మనం కొత్తది మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మెయిల్ ఆర్ ఫోన్, మనం కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కావున క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడైతే మనం టైప్ చేయాలన్నమాట. క్రియేట్ అకౌంట్ దగ్గర మనం టైప్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ మై బిజినెస్, అంటే మనం బిజినెస్ గురించి కాదు కావున మనం పర్సనల్గా మనము యూజ్ చేస్తాం కావున పర్సనల్ దగ్గర మనం అయితే క్లిక్ చేయాలన్నమాట. పర్సనల్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మనకు ఫస్ట్ నేమ్ అనేది మనం మీ సొంత పేరు ఇవ్వండి ఎవరైనా. సో మీ పేరే ఇవ్వండి అనమాట. మీ ఛానల్ నేమ్ కానీ ఎటువంటి నేమ్ కానీ ఇవ్వకండి, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ అకౌంట్. నేమ్ ఇచ్చేటప్పుడు ఎవరు కూడా నిక్ నేమ్ కానీ నార్మల్ నేమ్ కానీ లేకపోతే ఛానల్ నేమ్ కానీ ఇవ్వకండి అనమాట. మీ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ మీకు ఏదైతే ఇవ్వండి. నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ కొట్టాలి. ఈ విధంగా నెక్స్ట్ కొట్టినప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ మనకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ కొట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అది కొట్టండి అనమాట. ఇలా కొట్టినప్పుడు కింద చూసారా జెండర్ అని కనిపిస్తుంది కదా, జెండర్ దగ్గర అయితే క్లిక్ చేసి మీరు ఫీమేలా మేలా ఏదో ఒకటి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, నెక్స్ట్ దగ్గర అయితే క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక 2 మెయిల్స్ అయితే మనకు గూగుల్ మనకు డిఫాల్ట్గా సెట్ చేసి ఇస్తుంది అనమాట. మీరు ఇదే ఉంచుకుంటామంటే ఇది ఉంచుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నామంటే కొత్తగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చింది అనమాట. ఇక్కడ మీకు నచ్చింది దానికి బదులుగా మీ ఛానల్కి రిలేటివ్ అనమాట. మీ సపోజ్ ఛానల్ ఏదో టెక్ ఛానల్, బ్లాగింగో ఏదో ఒక కుకింగో దానికి సంబంధించిన మెయిల్ అయితే ఇక్కడ ఇవ్వండి అనమాట. అంటే దానికి ఆ పేరుకి తగ్గట్టు అనమాట. మనం ఏదో మీకు చూపిస్తాను కావున నేను ఒకటి కొడతాను. ఏదైనా మనకు స్మాల్ లెటర్ ఉండాలి, క్యాపిటల్ అయితే కాదు. ఇక్కడైతే మనము ఇది కాకుండా నేను డిఫాల్ట్ అయితే నేను క్రియేట్ చేసుకుంటాను, ఓకేనా? ఎందుకంటే మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డిఫాల్ట్గా గూగుల్ ఇచ్చింది మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా టిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేయాలి. ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మాకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మనము ఖచ్చితంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే
లేకపోతే ఏకై సాన్స్లు ఎక్కువ ఉంటాయి కావున మనము ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం నంబర్ ఉండి, క్యాపిటల్ ఉండి, ఆ తర్వాత స్మాల్ లెటర్ ఉండి, క్యాపిటల్ లెటర్ ఒకటి, స్మాల్ లెటర్ ఉండి, తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఒకటి పెట్టాలన్నమాట. నేను పెడుతున్నాను ఇప్పుడు. సో పాస్వర్డ్ ఇలా కొట్టారనుకో మీ పాస్వర్డ్ అనేది మీకు తెలుస్తుంది. ఈ పాస్వర్డ్ అనేది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. మర్చిపోయారు అనుకో ఇది అవ్వదన్నమాట. చూసారు కదా, నేనైతే లాగిన్ అయిపోయాను. ఏడ్ ఫోన్ నంబర్ అంటుంది ఇక్కడ. ఎస్ ఐఎమ్ ఇన్, లేకపోతే స్కిప్ అయినా కొట్టవచ్చు, కానీ నేను ఎస్ ఐఎమ్ ఇన్ దగ్గర కొడుతున్నాను. మీరు కూడా ఎస్ ఐఎమ్ ఇన్ కొట్టండి, ఎందుకంటే ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను కావున. తర్వాత మా అకౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. చూసారా, రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని ఉందా, చూసారా, నా పేరు కనిపిస్తుంది, కిందన అయితే నా మెయిల్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా మెయిల్ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఒకటి క్లిక్ చేయండి. ఇలా వచ్చినప్పుడు మనకు ప్రొవిజన్ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది అనమాట. ఇలా స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసినప్పుడు కింద మనకు అగ్రీ అనే బటన్ ఉంటుంది. ఆ అగ్రీ దగ్గర ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోద్ది. అప్పుడు ఇంకొక స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. మేము సరిగ్గా సిగ్నల్ అయిపోతే ఈ విధంగానే తిరుగుతుంది అనమాట. ఓకేనా, గూగుల్ సర్వీస్లో మీద డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది. వెయిట్ చేయండి, ఎందుకంటే ఫ్రెండ్స్ మా కొత్త మెయిల్ అయితే వచ్చేసింది అనమాట. కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే మనము మెయిల్ అనేది క్రియేట్ చేసుకున్నాం కానీ మనం ఛానల్ అయితే ఇంకా క్రియేట్ చేయలేదన్నమాట. ఓకేనా, ఇంతతో మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది అనుకోవడము తప్పు. ఓకేనా, ఇది జస్ట్ మనం మెయిల్ మాత్రమే క్రియేట్ చేస్తాం, కానీ ఇప్పుడు అసలైనది ఇప్పుడు ఉందన్నమాట. ప్రొఫెషనల్ అకౌంట్ ఇప్పుడు మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉంది. ఓకే, నా కిందన అడుగున మాకైతే యూ బటన్ కనిపిస్తుందా, ఇక్కడైతే ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకైతే ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు క్రియేట్ ఏ ఛానల్, ఇక్కడ నా పేరు కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒకసారి ఇలా టైప్ చేయండి, క్రియేట్ ఏ ఛానల్. మీరు ముందుగానే మీ ఛానల్కి తగ్గట్టు ఏదో పిక్చర్ అనేది, ఏదో ఫోటో అనమాట, మీ ఛానల్కి తగ్గట్టు ఫోటో అనేది మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనము క్రియేట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ ప్రొఫైల్లో అప్లోడ్ చేయాలి కావున. ఓకేనా, అప్లోడ్ చేసినప్పుడు చూసారా, నేమ్ ఏమో నా పేరు ఉంది, ఇక్కడ ఇది ఉంది యాండిల్ అనమాట. యాండిల్ అనేది మీరు ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే నాకు ఉంది, నేనైతే అదే ఉంచేసుకుంటున్నాను. ఓకే, అలాగే ఉన్నాయి. తర్వాత కూడా యాండిల్ అనేది తర్వాత మార్చుకోవచ్చు. ఓకేనా, అది మనం మార్చుకోవచ్చు. కాకపోతే క్రియేట్ ఛానల్ ఉందా, ఇక్కడైతే క్లిక్ చేయండి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తున్నాను. పెన్సిల్ ఐకాన్లోకి వెళ్దాము. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్లో మనము ఏది ఇవ్వాలంటే మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. మీ పేరు కాకుండా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట. మీరు ఫర్దర్గా ఏదో ఛానల్ పెట్టాలని ముందు అనుకుని ఉంటారు కదా, అదే ఏదో ఇక్కడ ఆ నేమ్ అనేది ఇవ్వాలి. అది కూడా ఎలాంటిదంటే యూట్యూబ్లో ఆ పేరుతో మనకు ఎక్కువ ఛానల్ ఉండకూడదు. ఏదైనా అంటే మనకు మీనింగ్ గల కీవర్డ్ తోటి ఉండాలి అనమాట. అది కూడా యూట్యూబ్లో ఎక్కువగా ఉండకూడదు, అది ఒక క్రొత్తలాగా ఉండాలన్నమాట. టెక్ ఛానల్, కుకింగ్ ఛానల్, ఏదో మీ ఇష్టమే. నేనైతే ఇక్కడ కేజేహెచ్ టెక్ అని ఇస్తున్నాను. కేజేహెచ్ టెక్ అని ఇస్తున్నాను అనమాట. తర్వాత ఇలా సేవ్ కొట్టేయాలి. అంటే నేను ఛానల్ ఇస్తున్నాను కేజేహెచ్ టెక్ అనేసి. తర్వాత ఈ హ్యాండిల్ ఉంది కదండి, హ్యాండిల్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. హ్యాండిల్ కూడా మనం మార్చేద్దాము. ఈ @ ఖచ్చితంగా హ్యాండిల్ ముందు అయితే ఖచ్చితంగా @ అనేది ఉంటుంది, అది అలానే ఉంటుంది అనమాట, అది వెళ్ళదు. మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి డిఫాల్ట్గా. కేజేహెచ్ టెక్ అవైలబుల్ ఉన్నది అయితే మనకు చూపిస్తుంది, ఇదైతే అవైలబుల్గా లేదనమాట. ఇది ఇక్కడ ఏదో ఒకటి మనం సెట్ చేసుకోవాలి.
చూసారా, ఇదైతే అవైలబుల్ ఉంది. ఇది కూడా నాకొద్దు, ఇంకా కొత్తది ఏదైనా సెట్ చేసుకుంటాను. కేజెస్ టెక్ అఫీషియల్ అని పెడతాను. హ్యాండిల్ అయితే నేను కూడా సెట్ చేసుకున్నాను, ఛానల్ కూడా సెట్ చేసుకున్నాను. మనం ఇచ్చిన నేమ్ వేరు, మనము ఛానల్ నేమ్ వేరు అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగో చూసారండి, ఇదిగో మనకు కేజీహెచ్ టెక్ ఛానల్ ఇది ఒకటి, తర్వాత మన హ్యాండిల్ ఏమో కేజీహెచ్ టెక్ అఫీషియల్ అనమాట. తర్వాత డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో అయితే మీరు మీ ఛానల్ దేని గురించి మీ ఛానల్ దేని గురించి అనేది ముందుగా మీరు ఒక కీప్యాడ్లో రాసుకుని ఉంటారు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ అయితే మీరు పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా రాయొచ్చు అనమాట. నాది అయితే టెక్ ఛానల్ కావున టెక్ అని ఇప్పుడు టెక్ ఛానల్ అని జస్ట్ అలా పెట్టాను. ప్రజెంట్ ఇప్పుడైతే టెక్ ఛానల్ అనేసి పెట్టాను అంతా. ఇప్పుడైతే నేను టెక్ ఛానల్ అనేసి మామూలుగా మీకు చూపించడానికి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఇది అండి. ఇక్కడ ప్రొఫైల్లో అయితే మనము ఏదో ఫోటో పెట్టుకోవాలి. ఓకేనా, ప్రొఫైల్లో అయితే ఏదో ఫోటో పెట్టుకోవాలి. అది కూడా ఒక మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఎవరి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, అక్కడ మీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకంటూ ఒక ఫోటో ఉంటుంది కదా, అది అయితే పెట్టుకుని ఉండాలన్నమాట. ఇది చూసారా, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత దీనికి చిన్నది జూమ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే మనకు కావాల్సినంత జూమ్ చేసుకొని ప్రొఫైల్ అనేది సేవ్ ప్రొఫైల్ దగ్గర కొట్టే మనకు ఆటోమేటిక్గా మనకు ప్రొఫైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, వచ్చేసింది. ఇక్కడ మనకు ఛానల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి, ప్రొఫైల్ అనమాట. మనం ప్రొఫైల్ అయితే సెట్ చేసుకున్నాము. తర్వాత బ్యాక్గ్రౌండ్ కవర్ ఉంటుంది కదా, ఛానల్ కవర్ ఉంటుంది కదా, అది కూడా మనం ప్రాపర్గా డిజైన్ చేసుకొని కవర్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ఛానల్ని మనం ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అంతవరకు అయితే వేసి ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అంటే యూట్యూబ్ ఛానల్ అయితే మనం క్రియేట్ చేస్తాం, ప్రాపర్గా మనకు క్రియేట్ అయితే అయిపోయింది. చూపిస్తాను. చూసారు కదా, కేజీహెచ్ టెక్ అఫీషియల్ ఛానల్ అని ఉంది కదా, ఇక్కడ ఇలా టైప్ చేస్తాం మనకు ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ కస్టమైజ్ చేసుకుందాం. తర్వాత కస్టమైజ్ అనేది మనం తర్వాత చేసుకుందాం, పార్ట్ 2 చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకు లాంగ్ అయిపోద్ది అనమాట. ఇది మనం ప్రొఫెషనల్గా మనం క్రియేట్ చేసుకున్నాం. చూసారు కదా, ప్రొఫెషనల్ అనమాట. ఎందుకంటే మన పేర్లు కూడా మనము ఈ సపోజ్ కేజీహెచ్ టెక్ ఛానల్ ఉంది కదా, అది ఇవ్వకుండా ప్రొఫెషనల్గా మా పేరు పెట్టుకొని తర్వాత మనము ఈ మెయిల్ క్రియేట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనం ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. మెయిల్తో మనకు సంబంధం లేదు, కాకపోతే ఒక కొత్త మెయిల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ పెట్టుకుంటాం కావున. ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం అనేది. ఈ విధంగా అయితే ఛానల్ అయితే మనము ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇంతటితో ఇది అయిపోలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మెయిన్ సెట్టింగ్స్లు ఉన్నాయన్నమాట. ఆ సెట్టింగ్స్ అయితే మనము చేసుకోవాలి. అది ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మా ఛానల్ అనేది అందులో కనిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పార్ట్ వీడియో అయితే నెక్స్ట్ త్వరలోనే వస్తుంది, దానికోసం వేసి ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్రొత్త వీడియో అయితే కలుద్దాం. బై ఫ్రెండ్స్.